ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कृष्णाय वासुदेवाय। कृष्णाय वासुदेवाय। देवकी नंदनाय च। देवकी नंदनाय च। नंदगोपकुमाराय। नंदगोपकुमाराय। गोविंदाय नमो नमः। गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य। जय श्री कृष्ण चैतन्य। प्रभु नित्यानंद। प्रभु नित्यानंद। श्री अद्वैत गदाधर। श्री अद्वैत गदाधर। श्रीवासादि गौर भक्त वृंदा। श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा हरे कृष्णा। हरे कृष्णा हरे कृष्णा। कृष्ण कृष्ण हरे हरे। कृष्ण कृष्ण हरे हरे। हरे राम हरे राम। हरे राम हरे राम। राम राम हरे हरे। राम राम हरे हरे। ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुं मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिन्निति नामिने। नमो आचार्यपादाय निताय कृपप्रदाय न गौरकदामोदाय नगरग्रामदारिणे। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण। అందరికి స్వాగతం సుస్వాగతం. అలాగే అందరికి కూడా పాదాభివందనాలు. ఆచార్య గురు పరంపరకి జై. హరే కృష్ణ. ఈరోజు మనం చర్చించవలసిన ఒక ముఖ్యమైన అంశం ఎవరంటే, గత వారాలుగా మనం చర్చించుకునే గీతా మహత్యం నుంచి ఈరోజు 6వ అధ్యాయం ఒక మహత్వం తెలుసుకోవాలి. ఎన్నో అధ్యాయము? 6వ అధ్యాయం. ఏ మహత్వం అది? జ్ఞాన యోగమా? 6వ అధ్యాయం తెరా భగవద్గీత యథాతథము 6వ అధ్యాయము. వచ్చిందా? జ్ఞాన యోగమైన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. పద్మపురాణం నుంచి శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం మహిమని, మహత్వాన్ని విష్ణు భగవానుడు తన భార్య లక్ష్మీదేవికి చెప్తున్నారన్నమాట. ఓ లక్ష్మి, ఇప్పుడు నేను శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం నుంచి దాని విశిష్టత గురించి చెప్తాను, దీన్ని జాగ్రత్తగా విను అదనేసి విష్ణు భగవానుడు పలకడం మొదలు పెడతాడన్నమాట. గోదావరి నది తీరంలో ప్రతిస్థాన్పూర్ అని ఒక ఊరు ఉందన్నమాట. ప్రతిస్థాన్పూర్ అనే ఊర్లో ఆడ పిప్పలేసుడు అనే ఒక పిప్పలేస అనే ఒక పేరుతో శ్రీకృష్ణ భగవానుడు ఒక మందిరం ఉందన్నమాట. అక్కడ నేను పిప్పలేసుడు పేరుతో ఉంటాను. అక్కడ ఆ ఊర్లో రాజు పేరు వచ్చి జ్ఞానశ్రుతి అనమాట. ఎవరైతే జ్ఞానశ్రుతి. ఏ ఊరది? ప్రతిస్థాన్పూర్. ప్రతిస్థాన్పూర్ ఊర్లో పిప్పలేశ్వరుడు అనే ఒక మందిరం ఉంది. ఆ పిప్పలేశ్వరుడు అనే స్వామి ఉన్నాడు. ఆ ఒక రాజ్యంలో ఎవరున్నారో జ్ఞానశ్రుతి అనే ఒక రాజు పరిపాలిస్తున్నమాట. చాలా గొప్ప రాజు, మంచి గుణాలు కలిగిన వ్యక్తి. ఒక రాజుల ప్రజల్ని కూడా చాలా చక్కగా పరిపాలిస్తూ వాళ్ళంతా తన ఆత్మ అనే భావంతో కూడా అందరిని కూడా ఆయన ఆదరిస్తుంటాడు అనమాట. ఆయన ప్రతిరోజు కూడా యాగం చేసేవాడు అనమాట. ఏమి యాగం చేసేవాడు? యాగం అంటే ఎట్లా ఉంటుంది? యజ్ఞ యాగం అంటారు కదా. యజ్ఞం అంటే ఎలా ఉంటుందంటే
ఇక్కడ ఉండేదని ఇది హోమం అంటారు. ఏదైతే ఈ యొక్క 2 అడుగులు కొద్దిగా పెద్దగా పెట్టుకుంటారు, దీన్ని హోమం అంటారు అనమాట. యజ్ఞం అనేది ఎలా ఉంటుందంటే అశ్వమేధ యజ్ఞం, రాజస యజ్ఞం అంటే అది సామాన్యుడు చేసే ఒక స్థితిలో ఉండదన్నమాట. ఎక్కువ బోల్డ్ ధనం ఖర్చు, బలం ఖర్చు అన్నీ ఉంటుందన్నమాట. దాన్ని యజ్ఞం అంటారు. ఆ యజ్ఞ యాగాలు ప్రతిరోజు అది ఒకటి యజ్ఞం అయిపోతే మళ్ళీ మరో యజ్ఞం చేస్తున్నమాట. అలా ఈయన ఎన్ని యజ్ఞాలు చేస్తారంటే ఆ యజ్ఞం వచ్చే ఎగురుకుండా వచ్చే పొగ పైకి వెళ్ళి ఆడ స్వర్గలోకంలో ఉండి ఆ కల్పవృక్షాలను కూడా పొగ కమ్ముకుపోయి నల్లగప్ప తిరిగిపోతుందంట. అంత యజ్ఞాలు చేస్తాడంట. హరి ఓ మనమైతే హోమం చేస్తే మొహంత నల్లగా చేసుకుంటాం మనం. కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే యజ్ఞం ద్వారా అప్పుడు ఎంత లెక్కలేనంత యజ్ఞము, ఆ లెక్కలేనంత సంపద ఆ యజ్ఞంలో ఆవిర్భావంలో వేస్తారన్నమాట. కాబట్టి ఆ జ్ఞానశ్రుతి చాలా సంతృప్తి చెందుతుంట. ఆ చెట్లు కూడా జ్ఞానశ్రుతి పట్ల, ఏది కల్పవృక్షాలన్నీ కూడా జ్ఞానశ్రుతి యొక్క యజ్ఞం పట్ల ఆ వచ్చే పొగని ఆస్వాదిస్తుందంట. ఆస్వాదించి దానివల్ల సంతృప్తి చెందుతుందంట. సంతృప్తి చెంది ఈ జ్ఞానశ్రుతికి వినమ్రతతో తన యొక్క నమస్కారాలు అర్పిస్తూ ఉంటుందంట. ఎవరు అర్పించేది? కల్పవృక్షాలు. కల్పవృక్షం అంటే తెలుసా? ఎలా ఉంటుంది కల్పవృక్షం? ఎవరిని చూసారా? మనం బంగారు కలర్ ఉంటుందా? ఓకే, నైస్. మాతాజీ ఇప్పుడు మన వెండలస్వామి దగ్గర కల్పవృక్ష వాహనం ఉంటుంది అన్నమాట. దాన్ని చెప్తున్నారు అనమాట. నైస్. అది మనం ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనబడుతుంది కల్పవృక్షం. మనం ఎలా అనుకుంటే మామిడి చెట్లాగంటే మామిడి చెట్ల కనబడుతుంది, మరొక చెట్ల చూస్తే మరో చెట్ల కనబడుతుంది. అలాగే మనం ఏది కోరుకుంటే ప్రతిదాన్ని సమకూర్చగలుగుతుంది అనమాట కల్పవృక్షం అన్నమాట. కాబట్టి అది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండదు అనమాట. ఇక్కడ ఉంటే ఏమవుతుంది? జనాలు కొట్టుకొని చచ్చిపోతారు. కాబట్టి అది ఎక్కడ? స్వర్గలోపల ఉందనమాట. కాబట్టి ఆ యొక్క దేవతలు కూడా చాలా సంతృప్తి చెందుతారంట. అస్తమానం కూడా ఈ యజ్ఞానికి వచ్చి వెళ్తూ ఉంటారంట. ఎందుకంటే యజ్ఞం చేసేప్పుడు అందరు దేవతలను ఆహ్వానిస్తారు. యజ్ఞ ఒక దానికి ఆసనం ఇస్తారనమాట. ఇంద్రుడికి ఒక ఆసనము, చంద్రుడికి ఒక ఆసనము, అష్ట దిక్పాలకు ఒక ఆసనాలు, అలా అందరికి ఒక్కొక్క దేవతకు ఆసనం ఇస్తే తరచు వాళ్ళు రావడం వెళ్ళిపోవడం. ఈ యజ్ఞం అయిపోయింది కదా మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ ఒక యజ్ఞాలు మళ్ళీ వచ్చి కూర్చుంటారు. అంటే దేవతలందరూ కూడా ప్రయాణం చేస్తూనే ఉంటారు. తరచు ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. ఎక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు? హరే కృష్ణ, హరి బోల్. ఈ యొక్క జ్ఞానశ్రుతి దానం ఇస్తాడంట. దానం ఎలా ఇస్తాడంటే ఈ యొక్క నీళ్ళు మేఘం అంటే వాన మబ్బు ఎలా ఉంటుంది? వాన పేదోళ్ళ మీద పడుతుంది, ధనికుడి మీద పడుతుంది, మంచి చోట పడుతుంది, చెడ్డ చోట పడుతుంది, ప్రతి చోట పడుతుంది అన్నమాట. అన్ని ఒకే రకంగా పడిపోతుంది అనమాట. అలాగా ఈ జ్ఞానం శృతి ఆ రాజు చేసే దానము ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడాలు కూడా అందరూ కూడా ఎత్తి ఇచ్చేస్తాడంట. ఇప్పుడు ఉంటే బాగుండేది పాపం, ఇప్పుడు మనకు లేదు. ఆయన ఎత్తి ఇచ్చేస్తాడనమాట. ఎంత ఏం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడనమాట. అడగకపోయినా ఇస్తాడు. అంటే ఆ విధంగా దానం చేసేవాడు కనుక అక్కడ ఏమైందంటే నెలకు 3 సార్లు అంటే 10 రోజులకు ఒకసారి మంచి వర్షం పడేది అనమాట. 10 రోజులకు ఒకసారి మంచి వర్షం పడేది అనమాట. అప్పుడు బాయిలు, చెరువులు, ఈ డ్యాములు ఏమి ఉండవు అనమాట. పూర్వంలో రాజులు పరిపాలించే టైంలో ఇప్పుడు మనకు బావిలు లేకపోతే, చెరువులు లేకపోతే, ఇప్పుడంతా బాయిలు చెరువు కూడా పోయింది, ఇప్పుడంతా బోర్లు. కానీ గతంలో అదే ఉండేది కాదనమాట. కేవలము వర్షించడం ద్వారానే ఆ పంట పొలాలు కావచ్చు, ఇక రాజ్య సమృద్ధి కావచ్చు, ప్రతిదీ కూడా వర్షంతోనే అన్ని చక్కబెట్టుకునేస్తారనమాట. అట నెలకు 3 సార్లు కూడా మంచి వర్షం పడేదనమాట. దాని తర్వాత ఆ నీళ్లు పెట్టడానికి నీళ్లు నివాసించడానికి అంటే 10 రోజుల తర్వాత కూడా మన ప్రజలకు ఏమైనా అవసరం వస్తుందో అనేసి ఆయన భావం వచ్చి అప్పుడు ఆయన చిన్న చిన్న బావులు దోవించాడు అనమాట. చెరువులన్నీ ఆయన దోవించాడు అనమాట. ఆ పీరియడ్ లో ఫస్ట్ అంత ముందుకు లేకుండానేది ఆయన చేస్తాడు. మళ్ళా ఆ బాయిలు చెరువులను కూడా తన ప్రజల కోసము ఆయన ఇచ్చేసి తోవిస్తాడు అనమాట. అలా తోవించిన తర్వాత ఈయన ఇంత గొప్పతనమైన రాజుని దర్శనం చేసుకోవాలా, అతనికి ఆశీర్వాదం ఇవ్వాలనేసి కూడా దేవతా లోకం ఉండే యొక్క అంశలన్నీ కూడా గుంపుగా వస్తుందన్నమాట. ఎందుకు? అంశలు వచ్చి ఆశీర్వదించాలని వస్తుందన్నమాట. దేవతా పక్షి అంశ
కాబట్టి మనం ఎట్లా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు పూర్వం ఉండేదన్నమాట, ఇప్పుడు అంశలు కరువైందనమాట. ఎందుకంటే అంశ ఉంటే పాలు మనం కలుతుంటే కనిపెట్టేస్తుంది అనేసి దాన్ని లేపేసి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అన్ని కల్తీ, కలియుగంలో ప్రతిదీ కూడా కల్తీనే ఉంటుంది అనమాట. అలాగా ఆ అంశలు వచ్చేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వస్తా ఉంటే దాంట్లో బాత్రషావ అనే ఒక అంశ ఉంటుంది అనమాట. మంచి అంశ. ఏ పేరు? బాత్రషావ అనే ఒక అంశ వేరే ఒక అంశతో చెప్తుంటుంది అనమాట. ఇక్కడ రాజు జ్ఞానశ్రుతి అతను ఎంత గొప్ప రాజు అంటే యజ్ఞయాగాలు చేసి తన బల పరాక్రమలు పెంచుకునేసి అనుకున్న స్థలానికి ఏ రాజును ఓడించేంత మహాశక్తి సంపన్నం కలిగి ఉన్నాడు గొప్ప రాజు అటనేసి ఈ బాద్రషావ ఒక పక్షి చెప్తుంటే దానికి ఇంకొక పక్షి ఉంటుంది అనమాట. అంటే జ్ఞానశ్రుతి ఋషి రైక్రా అని ఒక ఋషి ఉంటారు అనమాట. ఏక్రా? రైక్రా అనే ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి కంటే గొప్పవాడా ఈ జ్ఞానశ్రుతి అనే మరొక అంశం అడుగుతుంది అనమాట. అవునా? ఇది ఎక్కడ ఎట్టు చెప్తుంటే దగ్గర ఈ రాజుగారి దగ్గర వచ్చేటప్పుడు సంభాషిస్తూ ఉంటుంది. ఈ మాటలు రాజుగారి చెవులు కూడా పడుతుంది అనమాట. అంటే ఈ ఋషి చాలా గొప్ప అనుకున్నారు. పక్షులు చెప్పుకుంటా అంటే దేవతా పక్షులు చెప్పుకుంటుందంటే ఇది చాలా గొప్పగానే ఉంటుంది. ఆ రైక్రా ఒక ఋషి, రైక్రా ఒక గొప్పతనం మనం తెలుసుకోవాలా. అతను ఎవరో మనం కనిపెట్టి అతని దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలా, అంటే అతను ప్రణామం చేయాలా, తద్వారా అతను కీర్తించి ఆశీర్వాదం తీసుకోవాలనేసి కూడా ఈ యొక్క జ్ఞానశ్రుతి కోరుకుంటాడు. తద్వారా ఈ పక్షులకు కావాల్సిందని కూడా సమకూర్చి ఆ పక్షులకి నమస్కరించి ఆ పక్షులకి ఏం కావాలన్నీ ఇచ్చి కూడా ఆ పక్షులు అన్ని అయిపోయిన తర్వాత తన మంత్రిని పిలుస్తారన్నమాట. మంత్రి మహా అనే ఒక రథసారథి ఉంటాడు ఆయన దగ్గర. ఆ రథసారథి ఆయన మంత్రికి కూడా ఉంటాడు అనమాట. ఆయన ఆ రైక్రా ఒక ఋషి రైక్రా ఎక్కడుంటారు, ఎలా ఉంటారు కనిపెట్టాలనేసి కూడా ఈయన మహా అనే ఒక రథసారథిని పంపిస్తారనమాట. పంపిస్తే ఆ రథసారథి కాశీకి వెళ్తారనమాట. కాశీ విశ్వేశ్వరుడు సన్నిధికి వెళ్ళి, ఎందుకంటే ఋషులంతా ఎక్కడ ఉంటారంటే కాశీలో ఉంటారు, గయాలో ఉంటారు, ఇలా ఉన్నతమైన పుణ్యక్షేత్రాలు ఉంటారనమాట. కనుక ఈయన ఏం చేశాడంటే ఆ రాజు జ్ఞానశ్రుతి మొదట మహాని కాశీకి పంపిస్తారనమాట. కాశీకి పంపించిన తర్వాత అక్కడ పోయి వెతికి పరిశీలిస్తే అక్కడ ఈ రైక్రా అనే ఋషి దొరకడనమాట. మళ్ళా ఇక్కడ మహా ఏం చేస్తాడు, మళ్ళా కూడా కంటిన్యూ చేస్తాడనమాట. వెళ్ళి గయాకి వెళ్ళి కూడా ప్రయత్నం చేస్తాడు. ఆడ గయాలో కూడా ఆయన అందుబాటులో రాడనమాట. మళ్ళా మథురా, బృందావనం పక్కన మథురాకి వెళ్తాడనమాట. మథురా దేశానికి వెళ్ళి కూడా అక్కడ కూడా చూస్తే అక్కడ కూడా ఉంటారనమాట. ఎందుకంటే ఆడ సాధువులు, ఋషులు వేదాలు బాగా పఠిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే భక్తి అంటేనే ఆ యమునా నది తీరంలో భక్తికి కిరీటం అనమాట. భక్తికి అన్ని నదులు కూడా ప్రవేశిస్తూ ఉంటుంది, కానీ యమునా నది భక్తికి కిరీటం లాంటిది అనమాట. ఎందుకంటే ఆడ ఎప్పుడు కూడా ఏది ఫలాపేక్ష లేకుండా చేసే భక్తి, దానికి సంబంధించినంత యమునా నది తీరంలో ఉంటారన్నమాట. మామూలుగా భక్తి చేస్తారన్నమాట. గంగా నది తటంలో అన్ని చోట్ల భక్తి చేస్తుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిఫలం యాసించి ఒక తపస్సు చేస్తారు. ఒక వ్యక్తి తపస్సు చేస్తే ఏం కోరుకుంటాడు, ఏదో ఒకటి కోరుకుంటుంది. అతను చిరంజీవిగా ఉండాలనో, లేదు గొప్ప రాజు అవ్వాలనో, లేదు గొప్ప శక్తి సంపన్నులు కావాలనో, ఏదో కోరికతో అతను, లేదు పుత్రులు కావాలనో, లేదు ఏదైతే సంథింగ్ కోరిక ఉంటుంది అనమాట. కానీ యమునా నది తటం పక్కన యమునా నది తీరంలో ఉండేవాళ్ళు ఎవరు కానీ భగవంతుడిని మనం ఎలా సేవించాలని ఆ ఒక స్థాట్లో ఉంటారు. ఆయన ఎక్కడ మనం సాటిస్ఫై చేయాలనుకుంటారు. కానీ తన ఇంద్రియాలని మన సెన్స్ని దాన్ని సాటిస్ఫాక్షన్ చేసుకోవాలని కూడా ఎప్పుడు కూడా కోరుకోరు అనమాట. కాబట్టి ఇక్కడ అందుకే యమునా నది తీరము ఈ యొక్క భక్తికి కిరీటం లాంటిది అని చెప్పబడింది అనమాట. అలా ఎందుకంటే దాంతోపాటు శ్రీకృష్ణ భగవానుడు తన లీలని కూడా యమునా నది తీరంలోనే అన్ని లీళ్ళు కూడా ఆయన గావించినాడు అనమాట. అలా కాశ్మీర్ అని వెళ్తాడనమాట. అలా ప్రయాణం చేస్తూ కూడా ఎక్కడికి వెళ్తాడో కాశ్మీర్కి వెళ్తాడనమాట. మహా అనే ఒక రథసారథి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతి ఒక్క మూర్ఖుడు అనేవాడు అక్కడ లేదంట.
ఎక్కడ లేదు? కాశ్మీర్ లేదనమాట. మూర్ఖుడు ఎవరు లేదు కాశ్మీర్లో. ఎందుకని మూర్ఖుడు లేదు? మనం ఒకరోజు చలికి తట్టుకోలేకపోతున్నాం. కాశ్మీర్లో అంతా మంచు కొండలు ఉంటుంది కదా, మంచు కొండల్లో కేవలము తపస్సు ఆచరించే వాళ్ళు, ఏదో ఏకాంతంగా భగవంతుడు సేవించాలా ధ్యానించాలనుకున్నవాడు అక్కడ ఉంటారనమాట. మనలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? అక్కడ మనలాంటి వాళ్ళు అక్కడ ఉండవు. ఎందుకంటే ఐస్ గడ్డల మధ్యలో మనం కూర్చొని మనం చేయాలంటే అంత తపస్సు మనం చేయలేం. ఊరికి 2 ఈదరగాలు కొడుతూనే దుప్పటి కప్పుకొస్తాం, లేదంటే సొట్టలు వేసుకుంటాము, ఏదో వేసుకునేసి ఒళ్ళు కప్పుకొని తిరుగుతూ ఉంటాం. కానీ అక్కడ ఉండాలంటే చాలా అది తపో లోకం అంటారు. అదేం లోకము? ఆ ఒక హిమాలయంలో ఉంటుందన్నమాట. హిమాలయంలోనే కాశ్మీర్ ఉంటుంది. హిమాలయ పర్వతం అనేది తపోలోకం. అది మన పృథ్వీలో ఉన్నప్పటికీ కూడా అది సపరేట్గా దాని ఉండాలన్నా, అక్కడ పోవాలన్నా కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలా, లేదా మనం ఎక్కువ తపస్సు ఆచరించే శక్తి ఉండాలా, ఒక దృఢమైన వైరాగ్యం కలిగి ఉండాలన్నమాట. ఆ కాశ్మీరానికి వెళ్తే అక్కడ మూర్ఖుడు అనే మాట లేదనమాట. అందరూ చాలా చాలా గొప్ప తపస్సులు ఋషులే ఉన్నారు అక్కడ. ఎందుకంటే మూర్ఖులు అంటే ఎవరు చెప్పండి? మూర్ఖులు అంటే కేవలము తన ఇంద్రియాలను తృప్తిపరుచుకునేవాడు మూర్ఖుడు అని అర్థం. అక్కడ అటువంటి వాళ్ళు ఎవరు లేదంటారు. లోక కళ్యాణం కోసం పాటుపడే వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. తపస్సు ఎందుకు చేసుకుంటారు? గడ్డ పెంచుకునేసి తపస్సు ఏళ్ళ తర్వాత తపస్సు చేస్తుంటారు. ఎందుకు? పెళ్లి చేసుకోవాలన్నా, లేదు ఇల్లు కావాలన్నా? కానే కాదు. ఈ లోకంలో ఉండే ప్రజలు బాగా సంతృప్తిగా జీవించాలా, అందరూ భక్తి మార్గంలో నడవాలా, లోక కళ్యాణం కోసమే తపస్సు చేసుకునే ఋషులను కూడా తన తపోశక్తిని దారిపోస్తారన్నమాట. ఎవరి కళ్యాణం కోసమో? లోక కళ్యాణం కోసం, తన కళ్యాణం కోసం కాదు. మన అంటే ఎటువంటి వాళ్ళు? లోక ఉండే వాళ్ళని కూడా తన కళ్యాణానికి వాడుకునేస్తాం మనం. కానీ అక్కడ లోక కళ్యాణం కోసమే ఋషులు ఉంటారన్నమాట. అట ఆ జ్ఞానశ్రుతి చెప్పిన ఒక ముద్రతో, అంటే ఆ ఒక ఆయన చెప్పిన గుర్తులతో ఒక వ్యక్తి కనబడతారన్నమాట. ఆయన మహాదేవుని ప్రార్థిస్తూ ఉంటాడన్నమాట. అక్కడ కాశ్మీర్లో మణికేశ్వర అనే ఒక పేరు మీద మహాదేవుడు ఒక మందిరం ఉంటుందన్నమాట. మణికేశ్వర ఆ ఒక పేరు మీద ఆ మహాదేవుడు ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో చాలా ప్రశాంతంగా, ఆ మందిరం దగ్గర చాలా ప్రశాంతంగా వృక్షం కింద కూర్చొనేసి ఏం చెక్క ఆయన అర్ధ ధ్యానంతో భగవంతుడు నామస్మరణ చేస్తుంటారు అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా ఆ ఒక మొక్క వికాసిస్తూ ఉంటుంది అనమాట. అలా మంత్రం చెప్తుంటే ఆయన ముఖం ఎలా ఉంది? వికసిస్తుంది అనమాట. ఆనందం వస్తుంది అనమాట. ఆయన ముఖం చూస్తుంటే చూసేలకు కూడా ఆనందం వస్తుందంట. అంత బాగా లీనమై తను ఆ మంత్ర ధ్యానంలో తన శ్రవణం చేస్తూ మనం చెప్తూ కూడా ఆయన ఆనందాన్ని అనుభవిస్తుంటారు అనమాట. ఆనందం ఆయన చూసేవాళ్ళందరూ కూడా ఆనందం వచ్చేలాగా ఆయన ఒక రూపం ఉంది కనుక ఇతనే ఆ ఒక రైక్ర ఋషిగా ఉంటారనేసి నేను గుర్తించి ఆయన నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిన తర్వాత రాజ్యంకి వెళ్ళి తన రాజుకి చెప్తాడు. రాజ్యంకి వెళ్ళి తన రాజు అయిన జ్ఞానశ్రుతికి చెప్తారన్నమాట. రాజుగారు, అన్ని దేశాలు వెతికినాను, ఆయన కాశ్మీర దేశంలో కనపడ్డారు, చాలా గొప్పగా ఉండారు. ఆయన ముఖారబంధం చూస్తూ ఉంటే వికసిస్తూ ఉంది. ఎలాగైతే సూర్యుడు వచ్చినప్పుడు తామర పుష్పం ఎలా ఉంటుంది? ముడుచుకుని ఉంటుందా? ఎలా ఉంటుంది? మెల్లిగా ఓపెన్ అవుతుంటుంది అనమాట. బ్రహ్మ కమలం అంటే ఓపెన్ అయ్యి చాలా ఎంచక్క కమలం ఎట్ట వికసిస్తూ ఉంటుందో, ఆ గాలికి రెపరెపలాడుతూ ఉంటుందో చూసారా? ఎప్పుడు తామర పుష్పం చల్లగా గాలి వచ్చినప్పుడు అట్లా చాలా చక్కగా మిగతా పుష్పాలకు రేకులను అంత సామాన్యంగా ఊగితే మనకు కనపడదు. కానీ తామర పుష్పం రేకులు కదిలేది కనపడుతుంది, చాలా అందంగా ఉంటుంది. అలా ఆయన మహారథం ఆ గాలికి ఊగి తామర పుష్పలాగా వీసిస్తూ ఉంది, చాలా అందంగా ఉంది. అతను అక్కడే ఉండాలని కూడా గుర్తించినాను కనుక మీరు అతను వెళ్ళి కలవండి అటెండెన్స్ కూడా ఈయన చెప్తారన్నమాట. వెంటనే ఈ జ్ఞానశ్రుతి ఏం చేస్తాడంటే ప్రతిష్టాన్పూర్ ఆ ఊరు నుంచి కూడా బంగారు ఆభరణాలు, వైడ్యురాలు, మరగద గోమేదకాలు మొత్తం ప్రతిది కూడా మనీలన్నీ కూడా ప్యాక్ చేసుకునేస్తారనమాట. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని కలవాలంటే ఏం చేయాలా? ఉత్త చేతులతో పోయి హరే కృష్ణ చెప్పేసి రాకూడదు. గురువుని కానీ ఇంకా పెద్దవాళ్ళని కానీ ఇంకా కనీసం రోగిని కానీ చిన్నపిల్లలు కానీ
భగవంతుడు కానీ ఆ 2 చోట్ల పోయేటప్పుడు మనం ఏం చేయాలా? లెఫ్ట్ రైట్ వెళ్ళకుండా చేతులు కాస్త పుష్పాలు కానీ పండ్లు కానీ ఉన్నతమైన మనకి చాలా గొప్ప వస్తువు మన దగ్గర ఏదైతే ఉందో దాంట్లో గొప్ప వస్తువు ఏదో ఉందో దాన్ని తీసుకుని వాళ్ళకి సమర్పించాలన్నమాట. అది కనీస ధర్మం. కనుక ఈయన రాజు కాబట్టి అందరు దండిగా ఉంది. మామూలుగానే దానాలు దండవాళ్ళు చేసేవాడు. ఇంకా రైగ్రా అనే ఋషి ఆయన లోక కళ్యాణం కోసం తన యవనాన్ని అని కూడా వదిలేశారు అంతే కదా. మన గుళ్ళో ఇస్కాన్ టెంపుల్ బ్రహ్మచారులు ఉంటారన్నమాట. వాళ్ళు ఎంచక్క పెళ్లి చేసుకుని మళ్ళీ పనులు చేసుకుని వాళ్ళు కూడా బతకచ్చు అనమాట. వాళ్ళు ఎందుకు అలా చిన్నప్పుడే కాషాయ వస్త్రాలు ధరించి మన కోసం ఎలా ఉండాలంటే కేవలము ఈ భగవద్గీత ప్రచారం కొరకై ప్రతి ఒక్క జీవుడికి కూడా ఈ భగవద్గీత అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భగవజ్ఞానం ఇవ్వాలని ఆ ఒక ఉద్దేశంతో తన లైఫ్ ని వాళ్ళు సాక్రిఫై చేసినమాట, త్యాగం చేసినారన్నమాట. అది నిజమైన భక్తి. అంటే మనం చేసేంత భక్తి కాదంటే భక్తినే దాంతో పోల్చుకునేంత భక్తి కాదు. ఎందుకంటే అదే మనకు కూడా కొన్ని మార్కులు వేస్తారులేండి. అంటే మరీ ఫెయిల్ కాబట్టి పాస్ మార్కులు వేస్తారు. వాళ్ళకి 100కు అందేస్తే కనీసం మనం 50-70 అటు పాస్ అయిపోతాం ఎట్టొకటి. అలాగే ఈ ఋషికి ఇదో సమర్పించాలనేసి కూడా ఈయన నిధులు అన్ని కూడా తీసుకెళ్తారు అన్నమాట. తీసుకువెళ్ళి అతను కాశ్మీర్ దేశానికి వెళ్ళి అతను ఏదైతే మహా చెప్పినాడో ఆ ఒక రూపంతో ఉండే వ్యక్తిని కలిసి రైక్రాని సాష్టాంగ ప్రణామం చేస్తారన్నమాట. ప్రణామం చేసి, స్వామి మీ గురించి చాలా విన్నాను, మీలాంటి ఉన్నత స్థాయి ఋషుల్ని దర్శనం చేసుకోవడం మా మహద్భాగ్యము అని భావిస్తున్నాను. కనుక దయచేసి నా మీద దయ ఉంచి నేను తెచ్చిన ఈ యొక్క కానుకలని మీరు స్వీకరించాలా అటనేసి ఆయన ఎప్పుడైతే చెబుతాడో జ్ఞానశ్రుతి ఈయనకి చాలా కోపం వచ్చేస్తుంది రైక్రాకి. నేను అవన్నీ అవసరం లేదు, అదన్నీ మలంతో సమానము తుక్షం అని భావించి నేను త్యజించి నేను భక్తి చేస్తుంటే నాకు నువ్వు పరీక్ష పెడుతున్నావా? ఇటువంటిని తీసుకొచ్చి నాకు అర్పించాలనుకుంటున్నా, నాలో కోరికని కలిగించాలనుకుంటున్నావా అనేసి ఈయన ఫైర్ అయిపోతాడు అనమాట. ఆయన తెచ్చిన ఉద్దేశం వేరే, కానీ ఈయనకి దాంతో అవసరం లేదు. ఏం అవసరం ఏంటి? మనకైతే అవసరం. కానీ ఏదో పోతా ఏమైనా సిగ్నల్ కలిసి నిలబడి మనిషికి 100 రూపాయలు కాగితం ఇస్తా ఉన్నాడు అనుకోండి, మనం చేస్తాము సిగ్నల్ ఇంకొక రౌండ్ కూడా పోయి ఇంకొక రౌండ్కి వస్తాం, ఇంకొక 100 రూపాయలు కూడా ఇస్తారా అనేసి. ఎందుకంటే మన భౌతిక స్థితిలో ఎట్లా ఉంటుందంటే ఇంకొకటి ఇస్తే బాగుంటుందేమో, 4 ఇచ్చిననుకో ఇంకోటి ఇస్తే బాగుంటుందేమో, అట్లనే మనకి ఎన్ని ఇచ్చినా కూడా మనం సాటిస్ఫై కావన్నమాట. అక్కడ ఋషి ఏమవుతున్నాడో ఇది తుక్షము, కస్మలం. కృష్ణుడు కూడా భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పినా కూడా కస్మలం అంటారు అన్నమాట. ఏది కస్మలము? భక్తి లేకుండా కృష్ణుడు కాకుండా ప్రతిదీ కూడా కసమలము. కస్మలం అంటే మలంతో సమానం అని అర్థం. ప్రసాదం తినాలా, అన్నం తినకూడదు. ఏం తినాలా? ప్రసాదం తినాలి. భగవంతుడు అర్పించిందే తినాల. భగవంతుడికి అర్పించకుండా ఏది ఉన్నా కూడా అది దేంతో సమానము? కసమలం. అంటే మలంతో సమానం అని గుర్తించాల. అంటే ప్రతిరోజు మలం కంచాలు తినేస్తూ ఉంటాం మనం, అంటే అన్నం అనే పేరు మీద. అది అన్నం కాదు, అది మలం అని గుర్తించాలా. ఎందుకంటే అదన్నీ పాపాలు. దాన్ని తింటే మనకేమొస్తుంది? రోగం వస్తుంది. చూడండి, ఒక కృష్ణుడు ఏదైతే ఒక మార్గం మనకు బోధించినాడో ఆ రకంగా మనం భక్తి చేసుకుంటూ మన ఒక బ్రహ్మ ముహూర్తం వేయడము, ఈ యొక్క జపయజ్ఞం చేసుకోవడము, ఆ యజ్ఞం తర్వాత మళ్ళా మన ఇంట్లో చక్కగా భగవంతుడు అర్చన ఆరతులు అవన్నీ చూసుకునేసి ప్రసాదం తీసుకునేసి ఈ క్రమశిక్షణలో మనం ఉంటే మనకు రోగాలు చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు కూడా వస్తుందన్నమాట. పెద్ద రోగాలు రాకుండా చిన్నది వస్తుందన్నమాట. ఒక దగ్గు జలుబు అటువంటివి వస్తుంది అనమాట. అటు కాకపోతే ఏమవుతుందంటే పెద్ద రోగం అటు పోయిட்டு వస్తే ఒక జ్వరం వస్తుంది, డెంగ్యూ జ్వరం ఒకటి వస్తుంది, 70-80 వేలు ఖర్చు పెడతారు ఆ జ్వరానికి, డెంగ్యూ జ్వరానికి. ఎందుకు అంత ఖర్చు అవుతుందంటే ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం బట్టి మనకి ఆరోగ్యం ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు ప్రసాదమే తీసుకోవాలి. అలాగే ఈయన ఏం చేస్తానంటే ఏదైతే తన దగ్గర వెళ్తున్న రాజు తెచ్చిచ్చినాడో అదని కూడా చాలా నీచమైందనేసి భావించి దాన్ని కోపగించుకుంటాడు అనమాట. రైట్ కోపగించుకుంటే మరొకసారి ప్రణామం చేస్తారు. ఆయన దండా ప్రణామం అర్పించి, స్వామి ఆచార్య మీరు గొప్పవారు, మీరు ప్రతి ఒక్కరికి అనుగ్రహం ఇవ్వడానికి మీరు తపస్సు ఆచరిస్తున్నారు, ఈ దీనిని దయచేసి క్షమించండి. ఎందుకంటే నేను అందరికి దానం చేస్తానను కదా, ఈ యొక్క దానం మీకు లోక కళ్యాణం కోసం పనికొస్తుందేమో అనే ఉద్దేశంతో మీకు ఇవ్వడానికి వచ్చినాను తప్పితే మిమ్మల్ని భౌతిక విషయంలో లాగాలని కానీ
మిమ్మల్ని తక్కువ చేయాలని కానీ మహాప్రభు నీ అనుకోలేదు, దయచేసి నన్ను క్షమించండి మళ్ళీ ప్రార్థయపడి మళ్ళీ ప్రణామం చేస్తాడనమాట. వెంటనే మామూలుగా ఏమంటారు, నీ రాజు ఇస్తున్నాను తీసుకుపోతే నీ కంఠం తీసేస్తా అట్లా చెప్పలేనమాట. అది భగవద్గీత ఒక రాజు ఏమవుతాడంటే వాడు ఇచ్చి తీసుకుపోతే కోపం వస్తుంది, వాడు అడిగి దేవుడికి పైన కోపం వస్తుంది వాడికి. అది భౌతికమైన రాజు. ఈయన డివోటీ కాబట్టి, యాజ్ భక్తుడు కాబట్టి ఈయన ఎట్లుంటాడో ఆ కోపం చేసుకున్న అతను కూడా వెంటనే ప్రార్థిస్తున్నాడు అనమాట. ప్రార్థించి స్వామి దయచేసి నన్ను క్షమించండి, మీ యొక్క మనసును నొప్పించడంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నా ఉద్దేశం అయితే ఇది, కానీ మీరు గొప్పవాళ్ళు కాబట్టి మీరు స్వీకరించలేదు, కానీ ఇలా పనికొస్తుందేమో అనుకున్నాను స్వామి నన్ను క్షమించండి ప్రార్థిపడతాడు అన్నమాట. వెంటనే ఈయన ఎంత దిగి మళ్ళీ ప్రార్థిపడలేదు, మళ్ళా ఈయనకి కోపం తగ్గుతుంది అనమాట. ఎవరికి తగ్గుతుంది కోపము? ఆ ఋషి రైక్రాకి. తగ్గిన వెంటనే అతను ఆశీర్వదిస్తాడనమాట. స్వామి ఈ యొక్క గొప్ప స్థితి, ఈ యొక్క మీ యొక్క ఆ మొహార బిందం ఇంత తేజస్వంతంగా ఉండడానికి, మీ యొక్క ఎటువంటి కోరిక లేకుండా మీరు ఇట్లా ఉండడానికి దానికి మీరు ఏం చేశారు అని అడుగుతారు అనమాట. అంతే కదా, ఎవరి దగ్గర పోతే ఏం అడగల, మనం ఋషుల దగ్గర పోతే స్వామి నా కడుపు నొప్పి తీసేయి, నా పిల్లకాయలకి ఉద్యోగం ఇయ్యి, నా కూతురికి పెళ్లి చెయ్యి, మనం పోతే ఏమడుగుతామో ఇటువంటి అడుగుతారు అనమాట. ఆయన మీ యొక్క తేజస్సుకి ఏమి కారణము అని అడుగుతారు అనమాట. నాయన అది ఏమి కాదు, నేను శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయాన్ని జ్ఞాన యోగాన్ని ప్రతిరోజు పఠిస్తాను, కాబట్టి నాకు ఈ జ్ఞానం ద్వారా, జ్ఞానం అంటే ఏమి, అసలైన జ్ఞానం అంటే ఏం తెలుసా? సిఏ చదివేయడం కాదు, డాక్టర్ చదివేయడం కాదు, ఎంబీబీఎస్ చదవడం కాదు, ఇంజనీర్ చదవడం కాదు, భక్తి చేయడం, భగవద్గీత భాగవతం చదవడం, అది అసలైన జ్ఞానం. దీని భగవంతుడు ఇక్కడ రాజ విద్య అని చెప్పినాడు అనమాట. ఏ విద్య? భక్తి అనేది రాజ విద్య. విద్యల కంటే కూడా రాజు వంటిది. విద్యా వినయ సంపన్నే. విద్య ద్వారా ఏం రావాలా? వినయం రావాలా. మన భౌతిక విద్య ఎప్పుడైనా వినయం ఇచ్చిందా? ఎవరైనా గమనించినారా? పెద్ద చిన్న గౌరవం కాళ్ళ మీద కాలేసి కూర్చుంటారు. ఇప్పుడు చదువుకున్న పిల్లకాయలు పొరపాటున వాడు స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, లేదు సంథింగ్ ఏదో ఫస్ట్ వచ్చేసాడు అనుకోండి, ఇంకా వాడి పట్టిన అవధువులు ఉండదు అనమాట. ఏమి ఇస్తారంటే అంటేనే అందరూ మైకులు ఎత్తుకుని వదిలి పెడతా, నేను ఎట్ట చదివినట్టు నేను చెప్పుకుంటారు అనమాట. అంతే. ఇవన్నీ కూడా నా తల్లిదండ్రులకు అనుగ్రహం చేత నేను చేసుకున్నాను, నా గురువు మంచిగా నాకు నేర్పించినాను కాదు, నీది నా కష్టం, నేను చాలా కష్టపడి చదువుకున్నాను, నా తెలివితే ఎట్లా అనుకుంటారు అనమాట. కానీ అది విద్య అవిద్య, అది విద్య కాదు. విద్య ఏది? వినయం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ వినయం అడుగుతున్నారు అన్నమాట. స్వామి మీ యొక్క ఈ తేజోమయమైన ఈ యొక్క బొహారపతి కళకి ఈ యొక్క జ్ఞానం అంటే దీని అన్నింటి పట్ల పూర్తి వైరాగ్యంతో ఉంటారు. దానికి కారణం ఏంటి అడిగితే దానికి శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం, దాని ఏమిది? జ్ఞానయోగం. జ్ఞానం అంటే ఏమి? కృష్ణుడే జ్ఞానం. కృష్ణుడి తప్పితే అన్ని కూడా జ్ఞాన శూన్యం. కృష్ణుడు కాందేన్ని జ్ఞాన శూన్యం. కృష్ణుడే జ్ఞానం. దాన్ని ఎరిగి ఉంటాడు అంటే దీని కృష్ణ ప్రపత్తులన్నీ కూడా ఉంటుంది అనమాట. కనుక ఆ జ్ఞానయోగం చదువుతున్నాను కనుక నాకు ఇంత ఆనందం వస్తుంది. ఆనందం వల్ల నా మొహారబంధం ఇలా ఉంటుంది. కనుక నీకు కూడా నేను దాన్ని నేర్పించగలను, నేర్చుకో అటనేసి కూడా ఆ జ్ఞానశ్రుతి రాజుకి పక్కన కూర్చోబెట్టి నేర్పిస్తారనమాట. ఆయన కూడా చక్కగా నాకు టైం అయిపోయింది స్వామి, నాకు రాజ్యం పరిపాలన చేసుకోవాలా, ఏదో దర్శనం కోసం వచ్చాను అనుకుని వెళ్ళిపోకుండా నేను చక్కగా కూర్చొని బాగా నేర్చుకున్నాను అనమాట. మీలాగా చక్కగా కూర్చున్నాడు. కూర్చునేసి శ్రవణం చేశారనమాట. ఎలా ఎలా చదవాలనేసి నేర్చుకునేసి తను కూడా తన రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యంలో తను చదివి తను నేర్చుకుని తన పరివారాలకు అందరూ నేర్పించి తన రాజ్యంలో ప్రతి ఒక్కరికి నేర్పించి, అది రాజు యొక్క గొప్ప లక్షణం. తన దగ్గర ఏమన్నా కూడా అది ఏం చేస్తాడా అందరికి ఇస్తాడనమాట. అతను రాజు ప్లస్ ఋషి, రాజు ఋషి అనమాట. అటువంటి రాజులు మనకుంటే మనం కూడా అందరికి భగవద్గీత పంచుతారనమాట. అప్పుడు శారీలు కదా పంచేది, శారీలో ముక్కు పురుగులు పంచుతారు కదా, భగవద్గీత బాగుతో పంచి జపమాలు పంచి జపం చేసుకోండి అంటే ఓటు వాళ్ళకి వేస్తారా? ఏరు. ఎందుకంటే మనకి ఏదో ఒకటి కావాలా. కానీ ఇక్కడ ఏమైంది? రాజు ఋషి కనుక అతను అలా చేస్తాడనమాట. కనుక ఈ భగవద్గీత 6వ అధ్యాయం చదివితే వాళ్ళకి సంపూర్ణమైన జ్ఞానము, దాంతోపాటు
ముఖ వక్షస్సు తేజస్సు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సఫల సంపత్తులు కూడా కలుగును అనేసి కూడా, ఓ లక్ష్మి దీని విను అటనేసి కూడా శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన లక్ష్మీదేవికి చెబుతూ పద్మపురాణంలో ఉన్నట్టుగా శివుడు తన భార్య అయిన పార్వతికి చెప్తాడనమాట. కాబట్టి ఈ గీతా మహత్యంలో 6వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోవాలంటే జ్ఞానం గురించి తెలుసుకోవాలా. జ్ఞానం అంటే ఏంటి? అది కేవలము ఆధ్యాత్మిక జ్ఞానమే జ్ఞానము, మిగతాన్ని కూడా జ్ఞాన శూన్యము అని గుర్తించాల. ఈ మాట బయట చెప్పినాం అనుకోండి, లెక్చరర్స్ కాలేజీ వాళ్ళంతా మన మీద కేసు పెట్టేస్తారు. ఎందుకంటే మేము ఎంత కష్టపడి నేర్పిస్తున్నాము, మీరు ఇట్లా చేస్తారనేసి. కానీ వాళ్ళు ఎంత నేర్పించినప్పటికీ కూడా కేవలము కోటి విద్యలు కూటి కోరిక అనేది పొట్ట తప్పితే ఇంక దేని పనికిరాదు అనమాట. కానీ ఈ పొట్టని, ఈ శరీరాన్ని నడిపించే ఒక ఆత్మ ఇక్కడ హృదయంలో ఉంది, హృదయం పక్కన ఉంటుంది. ఆ ఆత్మ ఎలా ఉంటుంది? సైజు ఎంటిగా కొన భాగంలో 10,000 వంతులు ఒక వంతు, లాస్ట్ ఒక వంతు అనమాట, అంత చిన్నది ఉంటుంది. ఆ ఆత్మ పక్కన సాక్షిభూతుడై 8 అంగుళాల పొడవుతో ఎవరుంటారు? శిరోదకశాయి విష్ణువు ఉంటాడు. ఎవరుంటారు? శిరోదకశాయి విష్ణువు అనే ఆయన 8 అంగుళాల పొడవుతో హృదయం పక్కన ఉంటాడనమాట, సాక్షిభూతుడై ఉంటాడనమాట. క్షీరోదక కదా, ఆ విధంగా ఉంటాడు. కనుక ఇవన్నీ మనకి ఇక్కడ ఉండే ఒక విద్యాలయంలో మనకి లభించే విద్య కానే కాదు. ఇది కేవలము శ్రీల భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ఒక అపారమైన కృప చేత ఇది భగవద్గీత భాగవతం ద్వారా మనకి ఇది ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య వల్ల మనకి ఇది లభ్యమైంది. కనుక మనం ఎప్పటికీ గురువు ఒక రుణం తీర్చుకోలేనది. ఈ యొక్క భగవద్గీతను ప్రతి ఒక్కరు కూడా చదవండి. 6 అధ్యాయాన్ని పర్టికులర్గా చదవండి. చదవడంతో పాటు మన వాళ్ళందరూ కూడా నేర్పించాలా. అదే మన ధర్మం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి, శ్రీమద్ భగవద్గీత యథాతథం కి, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీల గురుదేవ్ కి, పితాయ్ గౌర్ ప్రేమానందే. హరి బోల్.